2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి గురు భగవానుడు బాగున్నారు, తృతీయంలో రాహు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, దుర్గాదేవి టెంపుల్ కి వెళ్ళండి, మంచి ఫలితాలు చూస్తారు. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, శుక్రవారము, శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. 2వ స్థానంలో కుజున్నారు, 2వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా అంత అనుకూలంగా లేదు. మీకు ధన పరంగా కూడా సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ వారం అనేది కొంచెం జాగ్రత్త తీసుకొని లాసెస్ అనేవి చూస్తారు. దానికోసమే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు, ఉచ్చ స్థితిలో ఉన్నారు. దీని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. చిన్నపాటి సమస్యలు పెద్దపాటి సమస్యలు అయ్యే అవకాశం ఉంటది. ముఖ్యంగా పొట్టకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారంలో అవుతే కనుక. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమంలో గురువు ఉన్నారు, దీని మూలంగా బాగుంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలతో చూస్తారు ఈ వారం అనేది. శత్రువులు మాత్రం చాలా చాలా అధికంగా ఉన్నారు, దొంగ దెబ్బతీస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి ఈ వారం అనేది. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి, నారాయణ కవచం చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. 10వ స్థానం మీద శని దృష్టి ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీ పనికి తగ్గట్టు మీకు మనీ అనేది ఇవ్వరు, చాలా చాలా ఇబ్బందులు అయితే పడతారు. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు కనుక వృత్తిపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక శనికి హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక దిశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.